ఇప్పుడు రాములు వారికి ఉడత సహాయం చేసిందని చెప్పి రాములు వారు ఉడతకి ఒక వరం ఇచ్చారంట. ఆ వరం ఏంటంటే నిన్ను ఏ మనిషి చంపడమ్మా అని. అయితే ఈరోజు టాపిక్ రాములు వారి గురించి కూడా కాదు, ఉడత గురించి కూడా కాదు. డేటా సైన్స్లో ఏముంటుంది, ఎలా చదవాలి, అవన్నీ సెకండరీ మ్యాటర్లు. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటుంది ఏంటంటే అసలు డేటా సైన్స్కి నువ్వు కరెక్టా కాదా అన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. డేటా సైన్స్కి నీకు కరెక్టా కాదు, డేటా సైన్స్కే నువ్వు కరెక్టా కాదా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. వాడెవడో అసలు ఇదేంటంటే అసలు ఇప్పుడు ఎలా ఉందంటే జనాలందరూ ఎక్కడ చూసినా ఏఐ, ఎక్కడ చూసినా డేటా సైన్స్ అని చెప్పేసి జనాలందరినీ ఓ కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చేస్తున్నారు. మీ క్లాస్ మా బావులు చదువుకునేటప్పుడంట క్లాస్కి 6 ఉండేటోళ్ళంట సిఎస్సిలో. ఇప్పుడు చూస్తే 180 మంది, 190 మంది, అసలు 200 మంది, అసలు ఒక క్యాంపస్లో 500, 600 మంది ఉంటున్నారు. హైదరాబాద్లో ఎంతమంది ఉంటారండి? ఇండియా వైడ్గా ఆల్మోస్ట్ మనకు మొన్న రిలీజ్ అయిన రిపోర్ట్స్ ప్రకారం 17 లక్షల మంది 17 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారంట. మరి దాంట్లో డేటా సైన్స్ ఎంతమంది ఉంటారు? మీరు మిమ్మల్ని స్టాండౌట్ చేసే పొజిషన్స్ ఏంటి అనేది క్వశ్చన్స్ నాకు చాలా వచ్చాయి. అయితే మా కజిన్ సిస్టరు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. నన్ను చాలా క్వశ్చన్స్ అడిగింది. ఏంటంటే అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు దానివల్ల స్కిల్స్ ఏంటి నేర్చుకోవాలి, దాంట్లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, బేసిక్ లెవెల్ శాలరీస్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటని చేయబోతున్నా. మీరేమో అసలు డేటా సైన్స్కి నువ్వు కరెక్టా కాదా అని. ఒకేళ ఈ వీడియోలో నీకు అనిపించిందా నేను కరెక్టా డేటా సైన్స్కి అని, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో 3వ వీడియో మీకోసమే రా. పక్క చెప్తున్నా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా 3వ వీడియో అయితే మీకోసమే. రోడ్ మ్యాప్ దింపుతా. రోడ్ మ్యాప్తో పాటు ఈ చదవండి అని చెప్పను నేను. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎక్కడి నుంచి అయితే చదువుకొని, నేను ఇప్పుడు డేటా సైంటిస్ట్ అయితే 100% నేను మొత్తం చెప్తా. ఫస్ట్ బేసిక్స్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వస్తా. అది కూడా మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్ చేయకుండా చెప్తాను. అది కంపెనీలో మీకు మీరు తోపయ్యేటట్టు, మీ కాలేజ్లో మీరు తోపయ్యేటట్టు మాత్రమే చెప్తాను. 100% చెప్తాను. అదైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. అది 100% చెప్తాను. అయితే ఇప్పుడు నాకు మొత్తం 3-4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు రీసెర్చ్, నువ్వు రీసెర్చ్ చేసుకున్నావు జాయిన్ అయ్యేటప్పుడు? అరే అసలు ఎన్ని డొమైన్లు ఉంటాయి కంప్యూటర్ సైన్స్లో? మేము చదువుకునేటప్పుడు కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్గా ఉండేవన్నీ ఇప్పుడు మెయిన్గా పెట్టేశారు. వాడెవడో 8s అని పెట్టాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అంట. మైండ్ పోయింది నాకు అది వినంగానే. అది ఏంటో మరి 8s ఏంటండి బాబు. సరే, మనం ఆ క్వశ్చన్స్ అన్నీ, అసలు ఇంజనీరింగ్లో మీకు ఉండే మిత్స్ అన్నీ కూడా నేను సెకండ్ వీడియో ఒకటి చేస్తా. దాంట్లో మా ఫ్రెండు వాడు రోజు వాడు మాట్లాడుకుంటాం అనమాట. వాడు వాళ్ళ తమ్ముళ్ళకు ఉండే క్వశ్చన్స్ అన్నీ నన్ను అడిగిస్తాడు. నేను వాళ్ళకి ఆన్సర్లు చెప్తాను. అలాంటివి ఒక 10 క్వశ్చన్లు రాసుకొచ్చా. ఆ 10 క్వశ్చన్లు మీకు నెక్స్ట్ వీడియోలో ఇక మైండ్ పోయి దిమ్మ తిరిగిద్ది అనమాట మీ అందరికీ. అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వేసుకొని వచ్చా. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ డేటా సైన్స్కి నువ్వు కరెక్టా అని ఎప్పుడు తెలవాలి అంటే మొత్తం 3 సిచ్యువేషన్స్ రా ఎవరికైనా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఇప్పుడు డేటా సైన్స్ స్టార్ట్ చేస్తున్నావు అంటే 3rd ఇయర్ అయినా పర్లా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు డేటా సైన్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? గుద్దు, సబ్స్క్రైబ్ గుద్దు, లైక్ గుద్దు, షేర్లు గుద్దు, మీ ఫ్రెండ్స్కి పంపించండి వీడియోలు. నెక్స్ట్ మొత్తం ఇంకా మనం రచ్చ చేయడమే. ఇక ఒకటే వ్యాపారం మనందరిది, డేటా సైన్స్లో మిమ్మల్ని తోపు చేయడమే. అంతే, అదే పొజిషనింగ్. అయితే ఇప్పుడు డేటా సైన్స్కి నువ్వు కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో నాకు అవసరం కూడా లేదు. కోడింగ్ అయితే అస్సలు ఉండదు డేటా సైన్స్లో. బయట వాళ్ళు 100% కోడ్ చేస్తున్నాను అనుకోండి, మీకు 70% కోడ్ వస్తే చాలు, అదే ఎక్కువ, అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు డేటా సైన్స్లో ఇంకా ఏఐ టూల్స్ వచ్చాయి, చాట్ జీపీటీ లాంటివి నేను వాడను. నేను కొన్ని టూల్స్ చెప్తాను,
నా ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళు చాట్‌జీపీటీ టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే చెప్తాను. ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు చేయవసరం లేదు. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి దాన్ని గుద్దుతాను. మీరు ఇంక చూడటం, మీ కాలేజ్‌కి వెళ్ళటం, ప్రతి వర్క్ కాలేజ్ మీరు రాసే లిటరేచర్ రివ్యూస్తో సహా ఏఐ యూస్ చేసుకొని ఎలా చేయాలి అనేది మనం వీడియోస్లో చెప్తా. ప్రతి ఒక్కటి ఒక్క విషయం కూడా వదలకుండా చెప్తా. లిటరేచర్ రివ్యూలు కానీ, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కానీ, మీ సార్లు కింద పడిపోయి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు, ఇంత టాలెంట్ ఎక్కడదరా అనాలి. అలా నేర్పిస్తా ప్రతి ఒక్కటి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అంటూ ఏం ఉండదు. చాలా చిన్న చిన్న మైనర్ కోడింగ్సే ఉంటాయి. అవి కూడా మీరు కొన్ని టూల్స్ చెప్తానని చెప్పాను, వాటిల్లో మీకు దొరికేస్తాయి. ఆ టూల్స్ ఏంటో డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చూడాలనుకుంటే చూడండి. 2 టూల్సే విడుదల చేస్తాను, ఓకే? మిగతా టూల్స్ అన్నీ చెప్పను, వెళ్ళే ప్రాసెస్లో చెప్తా వెళ్తాను, ఓకే? ఓకే, మీరు నేను చెప్పబోయే అన్నిట్లో కూడా మీరు అకౌంట్లో క్రియేట్ చేసుకోవాలి. అవైతే ఖచ్చితంగా చెప్తాను. అది నేను 3rd వీడియోలో చెప్తాను మొత్తం ఏంటి అని అవ్వరం ఇప్పుడు. సో ఫస్ట్ క్యూరియాసిటీ అనేది మీకు ఉండాలిరా. నేను ఏఐలో ఇది పీకుతా అనేటోడు మాత్రమే లోపలికి రావాలి. ఏ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది పీకుతా అన్నోడు మాత్రమే రండి. అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసే దమ్ము నీకు ఉండాలి. ఉందా? పద వెళ్దాం, చదవదాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు క్లయింట్ వచ్చేట్రా, వాడు సప్లై చైన్ మేనేజ్మెంట్ వాడు. మీ కాలేజ్లో అసలు ఆ పేరైనా విన్నారా? మనం అందరం చదివాము, బీటెక్ అందరం చదువుతున్నాం, ఇప్పుడు చదువుతున్నారు, మేము చదివాము. ఇంతవరకు నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు నాకు అసలు సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే ఒక పదం ఉంటుందన్న విషయం తెలియదు. ఓపెన్ ఫ్యాక్ట్, నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వామ్మా అసలు ఎన్ని డొమైన్లు, ఎన్ని ప్రోడక్ట్లు, అసలు ఏంటి, అందరు ఎందుకు ఒకే దాన్ని వెనకబడుతున్నారు. అప్పుడెప్పుడో ఆయన ఎవరు ఇంజనీరింగ్లో డబ్బులు ఇస్తామని చెప్పారని అందరు ఇంజనీరింగ్లో దూకాము. ఇప్పుడేమో వాడెవడో ఇంత ఇంత యావరేజ్ శాలరీ అండి, ఇంతమంది చదివేస్తున్నారని చెప్పంగానే మనం అందరం డేటా సైన్స్లో దూకేసాం. అరే మీరు అనలైజ్ చేసుకోండి రా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అనలైజ్ ఎలా చేయాలో కూడా నేర్పించమంటే నేర్పిస్తాను. అది కూడా కింద కామెంట్స్లో చెప్పండి నాకు. అన్న నాకు తెలియదు, మరి మీరే చెప్పండి. ఆ అనలైజ్ ఎలా పీకాలో కూడా నాకు తెలియదు. నన్ను జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయ్యాను. వాడెవడో వచ్చాడు మా ఇంటికి, కూర్చోమన్నాడు, ఎంపీసీ చదవమన్నాడు, చదివాను. ఇప్పుడు నన్ను ఈసీలో పడేశారు, లేదా డేటా సైన్స్లో పడేశారు, కంప్యూటర్ సైన్స్లో పడేశారు. నాకు ఏం అర్థం కావట్లే, పిచ్చిలు వేసిపోతుందన్న. నాకేం తెలవట్లేదంటే పర్లేదు, నాకు కింద కామెంట్స్లో మీరు క్వశ్చన్స్ అన్నీ చెప్పండి. నేను ఖచ్చితంగా మొత్తం లిస్ట్ రాసుకుంటాను ఆల్రెడీ. ఆ లిస్టులో మొత్తం దింపుతా. మీకు ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉండే మిత్స్ ఏంటి, అమీర్పేటలో జరుగుతున్న స్కామ్లు ఏంటి మొత్తం చెప్తా. 3వ వీడియో. ఈ వీడియో నీకు కరెక్ట్ అని నీకు ఇప్పుడు అనిపించిందా? అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పబోయే 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం తెలవాలి. అంటే ఏంటి, అసలు దాని గురించి తెలవకపోయినా మొత్తం రీసెర్చ్ చేసుకొని సొల్యూషన్ తీసుకొచ్చే దమ్ము నీకుందా, అప్పుడు నువ్వు డేటా సైన్స్లోకి రా. రెండోది, ఏ అంటే ఇష్టం ఉండాలి. నేను ఏదో ఒకటి కొత్త తయారు చేస్తామని కాదు, ఓకే? తయారు చేస్తా అంటే నీ ఇష్టం. ఉన్నదాన్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా వాడాలి అన్న విషయాన్ని నీకు తెలిసి ఉండాలి. తెలిసిందా? నీకు డేటా సైన్సరా. ఇంకా నువ్వు ఎవ్వడం అవసరం లేదురా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా నీకు కొంచెం వచ్చి ఫస్ట్ మాట్లాడటం తెలవాలి. నీకు మాట్లాడటం తెలుసా? నువ్వు ఇంట్రోవర్ట్ అయితే వేస్ట్ అని, నీకు డేటా సైన్స్ అవసరం కూడా లేదు. ఇంట్రోవర్ట్ నుంచి ఫస్ట్ బయటికి రండి. ఏంది ఇప్పుడు మీరు ఏమైనా ముద్దు పెట్టుకుంటున్నారా జనాల్ని? ఎందుకు భయపడుతున్నారు మాట్లాడటానికి? ఓర్ని మొత్తం ఇప్పుడు ఇంట్రోవర్ట్లు మొత్తం ఎక్స్ట్రోవర్ట్లు అవ్వాలి మన ఛానల్లో. ఈ 3 పాయింట్లు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ఇంకా ఏ అంటే ఇష్టం, క్యూరియాసిటీ. ఏం జరుగుతుందిరా ప్రపంచంలో, ప్రతి ప్రాబ్లం స్టేట్మెంట్ని నేను ఏ అయితే ఎలా సాల్వ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి నువ్వు వచ్చావా, డేటా సైన్స్ నీకే. అదైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకేంటి మరి, గుద్దుదాం రేపటి నుంచి. చల్ బాయ్, సీ యూ ఆల్.